హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ వింటే సో మీకేమనిపించింది అనేది కామెంట్ పెట్టిన తర్వాత పూర్తిగా చూడండి. ఓకే, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఏది చేసినా కూడా సో మన హార్ట్ ఏదైతే నమ్ముతుందో అదే చేయాలి కదా. సో మనం సాధించగలం, మనం చేయగలం అన్నప్పుడే దూకాలి. సో కొంతమందికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతూ ఉంటారు. సో ఇది పవన్ డిమాన్కి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఫినాలే టికెట్ గెలిచి తీరుతా అన్నాడు. అక్కడ తనూజాతో ఫిజికల్ అయిపోతున్నా, నేను భరణితో ఎక్కువ ఫిజికల్ అయిపోతున్నాను, ఎందుకు మొహమాటం? తను ఒక బంచ్ తెచ్చేసుకోవచ్చు కదా, ఇంత బంచ్ తెచ్చుకొని చక్క నాటేసుకోవచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, ఇలాంటి టాస్క్లు ఆడినప్పుడు పూలు టీషర్ట్లో దాచుకునేవాళ్ళు. సో చాలా మటుకు దాచుకుని లాస్ట్ ఇంకా బజర్ మోగుతుంది అనగా చక్కచక్క ఒక 10-20 గుచ్చి ప్రొటెక్ట్ చేసుకుని ఫిజికల్ టాస్క్ అవ్వకుండా చూసుకునేవాళ్ళు. అయినా కూడా ఎవరిదాల్ది డిస్ట్రాయ్ చేసేవాళ్ళు. సో దాని గురించి పూర్తి వివరాలు మాట్లాడదాం. అలాగే రీతు అసలు మామూలు స్కెచ్ కాదు, ఇది పిచ్చి స్కెచ్ అంటారు చూసినా, ఆ స్కెచ్ చేసింది. అది కానీ మీకు ఇప్పుడు ఎనలైజ్ చేసి చెప్తే మబ్బులు ఇడిపోయినారా బాబు అన్నట్టు అంటారు. సో తనూజ ద బెస్ట్ ఎందుకు పెట్టామంటే టైటిల్ చెప్తా. మనం ఏదైతే మనం అనాలిసిస్లో మాట్లాడుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే విషయాన్ని సంజన చెప్పింది ఇమాన్యుయల్తో. ఏంటి అంటే గేమ్ లాస్ట్కి వచ్చేసింది కదా, ఇంకెందుకు లొల్లి అనుకుంది, అందుకనే సారీ చెప్పింది తనూజ. సో ఇమాన్యుయల్ అక్కడ అన్నాడు, అట్లా అంటే ఎట్లాగా, అసలు అందరి ముందు నన్ను ఎలా అంది, నువ్వు నా ఫ్రెండే కాదనేసింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇట్లా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది, ఇలా మాట్లాడాడు. సో అక్కడ ఏంటంటే సంజన కరెక్ట్గా అనలైజ్, సంజన చాలా విషయాల్లో చాలా బాగా అనలైజ్ చేస్తుంది గేమ్ని. సో ఫస్ట్ ఏదైతే గళ్ళు టాస్క్ అనేది వచ్చిందో ఆ టాస్క్లో కూడా సంజన ఫస్ట్ ముగ్గురు అమ్మాయిలు ఆడదాం, ముగ్గురు అబ్బాయిలు ఆడుకొని బాగుంటుంది టాస్క్ అనేది ఒక ఇది తెచ్చింది. కానీ అది నచ్చలా, కొంతమంది హౌస్మేట్స్ నచ్చలా, అసలు కొంతమంది అసలు కన్సిడర్ చేయలే. సో ఇంకోటి ఏంటంటే రివ్యూలో భరణి అండ్ సుమన్ ఇద్దరు మాట్లాడుకున్నారు పొద్దున్నే మార్నింగ్ కాఫీ తాగితే. ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ ఒకటయ్యారు, వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడతారు, ఏ టాస్క్ వచ్చినా ఫినాలే టాస్క్ గుర్తుపెట్టుకో అని క్లియర్గా చెప్పాడు. అలాగే తనూజ డిమాన్కి సారీ చెప్పింది కిచెన్లో. టైం ఏదైతే నామినేషన్లో కొంచెం నేను బాగా అరిచేసాను, నాకు నేనే నచ్చలేదు, బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయినా, ఎందుకు అరిచానో కూడా తెలియదు, అది ఇది అనుకుంటే కొంచెం సారీ చెప్పేసింది. సో అక్కడతో క్లియర్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఓకే, ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. గడులు సంపాదించాలి, ఛాలెంజెస్ పెట్టారు బిగ్ బాస్. రేస్ టు ఫినాలే టాస్క్ అన్నాడు, పక్కన ఉన్న గడిని ఆక్రమించుకుంటే ఆ బార్డర్లో ఉన్న వాళ్ళతో ఛాలెంజ్ చేసుకోవచ్చు, ఛాలెంజ్ చేసుకుంటే కంటెంటర్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళిపోయినట్టే. సో ఇక్కడ ముగ్గురు ఫస్ట్ ఆడాలి అన్నప్పుడు ఫస్ట్ ఏమనుకున్నారు, కళ్యాణ్ ఆడతాడు, డిమోన్ ఆడతాడు, ఇమాన్యుయల్ ఆడతాడు. టఫ్ ఫైట్ ఉండేది ముగ్గురు ఆడింటే మాత్రం, మామూలు టఫ్ ఫైట్ కాదు. అప్పుడు టాస్క్ మారి ఉండేది 100%. అప్పుడు ఈ బాల్ టాస్క్ లాంటిది కాకుండా ఏ మడ్డు టాస్కో లేదంటే వేరే టాస్కో ఏదో ఒకటి పెట్టేవారు, ఫిజికల్ స్ట్రెంగ్త్ టాస్క్ పెట్టేవాళ్ళు. సో ఇక్కడ రీతు లొల్లి చేసింది. ఇక్కడ మీకు అసలు మాస్టర్ స్కెచ్ చెప్తే చూడండి రీతుది. సో కనుక్కొని చూద్దాం అనేది ఎలా పెడతారు ఏంటి అనేది ఎవరికి తెలియదు. బయట గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో లోపల వీళ్ళందరూ కూడా ఎవరిని అడిగి మీరు డెసిషన్ చెప్పేశారు. తనూజ మీద ఫస్ట్ ఎలిగేషన్ పెట్టింది. తనూజ నువ్వు ఎలా చెప్తాను, నేను ఎందుకు చెప్పాను, నేను వాళ్ళు ఆడతారు ఎవరు ఆడరు అంటే ఆడిన వాళ్ళు, ఎవరు ఆడుతున్నారంటే వాళ్ళు ముగ్గురు ఆడతారని డిసైడ్ అయ్యాం. నిజంగానే వాళ్ళు డిసైడ్ అయ్యారు. అక్కడ ఏకాభిప్రాయం వచ్చిందా రాలేదా అనేది పక్కన పెట్టండి. ఏకాభిప్రాయం అయితే రాలే, ఎవరిని అడగలేదు కూడా. సో ఈవెన్ పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఉన్నాడు, నేను ఆడతాను అన్నాడు. అలాగే ఇమాన్యుయల్ కూడా నేను ఆడతాను ఫస్ట్ రౌండ్ అన్నాడు. అలాగే డిమాన్ పవన్ కూడా నేను కూడా ఆడతా అన్నాడు. సో ఓకే, వీళ్ళు ముగ్గురు ఆడతారు కదా అంటే భరణి ఫస్ట్ నేను వస్తాను అంటే తనూజ వద్దా అంది. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్లో ఏదైనా సపోర్టింగ్ గేమ్ ఉంటే నాకు సపోర్ట్ ఉంటాడు కదా భరణి అనేది తనూజ ప్లాన్. ఇది తప్పే లేదు, ఎందుకంటే ఎవరు స్కెచ్ ఆల్ది. ఇదే విషయంలో రీతు కూడా స్కెచ్ గీసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పవన్ డిమాను, కళ్యాణ్ ఇమాన్యుయల్, కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఒకటయ్యారని హౌస్లో ఆల్మోస్ట్ అందరికి తెలుసు, సంజనతో సహా. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి పవన్ డిమాన్ని ఓడగొట్టే ఛాన్స్ ఉంది, రైట్? డిమాన్ తప్పుకో నేను ఆడతానంటే రీతు, డిమాన్ తప్పుకొని అంటున్నాడు.
ఇదే విషయం చెప్పింది. ఇక్కడే ఏంటంటే ఒకవేళ డీమోన్ తప్పుకోకపోయినా డీమోన్ తప్పుకోడంట అని చాలా స్పష్టంగా చెప్పింది, 10 సార్లు చెప్పింది రీతు. ఎందుకంటే డీమోన్తో కలిసి రీతు గేమ్ ఆడాలి, అప్పుడే డీమోన్ సపోర్ట్ చేస్తాడు, తను గెలిచే ఛాన్స్ ఉంటుంది. తను ఒకవేళ ఫిజికల్ టాస్క్ వస్తే కళ్యాణ్ని నిలువరిస్తే రీతు గేమ్ ఆడుకోవచ్చు. ఇప్పుడు బాల్ టాస్క్ ఉంది, గుర్తుందా మీకు? సో ఫ్లోరాని ఇది చేసి శ్రీజ రీతు కలిసి ఆడుతుంటే ఫ్లోరా బాల్ తీసుకుని వేసేసి ఫ్లోరా గెలిచేలా. సో అదే మైండ్లో ఉంటుంది. టాస్క్లో ముగ్గురు ఉంటే ఒక టాస్క్ పెడితే ఒకళ్ళొకళ్ళు ఫిజికల్ అయినా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనే దాంతో నేను ఆడతా, నేను ఫస్ట్ గేమ్ ఆడతా అని కూర్చుంది. ఎవరు డ్రాప్ అయినా నాకు సంబంధం లేదు. అక్కడ డీమోన్ డ్రాప్ అవుతాడని అనుకోలే. బట్ తనూజకి మాట ఇచ్చాడు ఏమనంటే నాకు ఎప్పుడైనా పర్లేదు అనే ఒక డైలాగ్ని అది పట్టుకుంది తనూజ. అందుకే తనూజ ది బెస్ట్ అంది. తనూజ అక్కడ నువ్వు ఎప్పుడైనా ఆడతానన్నావు ఇందాక, అదే మాట మీద ఉండి ఇప్పుడు రీతుని ఆడి, ఓకేనా? సో వాళ్ళిద్దరూ మారలా, కళ్యాణ్ ఇమాన్యుయల్ మొహం మార్చేసింది అక్కడ. సో నెక్స్ట్ టాస్క్ వచ్చింది, లెక్కల టాస్క్. రోల్ తీరిపోయింది. అదొకటి రవితేజ డైలాగ్ ఉంటుంది చూసారా, అలాగా ఒక్కొక్కరికి అమ్మా ఇదేంటిరా బాబు అని వచ్చింది. నిజంగా ఇదైతే మ్యాథ్స్ గేమ్ అయితే చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ నెంబర్స్లో కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికైనా. ఎంత తోపు లెక్కలు టాపర్కైనా సరే ఉంటుంది. అయితే ఇక్కడ నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే 9/3 అని, అక్కడ 3ని ఇలా కొడుతున్నాడు పవన్, ఎంత 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 అని. నాకు ఎక్కడ అనిపించింది అంటే పంచ పాండవులు ఎంతమంది చెప్పండి, పంచ పాండవులు ఎంతమంది అని మహేష్ బాబు ఆగడి సినిమాలు చెప్తాడు. మీరు అన్నిసార్లు ఇలా ఇలా అంటే 5గురు, అది ఎవరైనా చెప్తారని అక్కడ పోసాని అంటాడు. సో అది గుర్తొచ్చింది వెంటనే నాకు. సో అక్కడ ఇమాన్యుయల్ 6 తీసాడు, ఫటాఫటా క్యాలిక్యులేట్ చేసుకున్నాడు బ్రెయిన్లో. కళ్యాణ్కి కూడా ఆ బోర్డ్స్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, 4 తీసాడు బట్ ఇంకా తీయగలుగుతాడు కానీ తీయలేకపోయారు. సో వాట్ ఎవర్ రీతు అయితే 2 టేబుల్ చెప్పమన్నప్పుడు, అలాగే 20/20 అంతా అని బిగ్ బాస్ అడిగినప్పుడు అసలు మామూలే లేదు, 40 అంది. ఇది ఒక రేంజ్లో ఉంటుంది చూడండి. నాకు సీజన్ 1లో నవదీప్ ఉన్నప్పుడు మీకు దీక్ష సేతు ఉండేది, దీక్ష ఇలాగే చెప్పింది 4x4 అంటే 4 అంది. సో అది బాగా అసలు విపరీతంగా అప్పుడు సీజన్ 1లో ట్రోల్ అయింది, అందరికి గుర్తుండి ఉంటుంది. స్కూల్ టాస్క్ అనమాట అది, స్కూల్ టాస్క్లో. ఇక్కడ సింపుల్ సొల్యూషన్స్ కూడా కొన్ని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అది మనం ఏమి తప్పు పట్టక్కర్లా, వాళ్ళేమో చదువురాని వాళ్ళు అంతకంటే కాదు. మ్యాథ్స్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ చేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటాయి, తెలిస్తే చాలా సింపుల్ ఉంటాయి. సో బోర్డ్స్లో అది కనుక్కుంటాం అనేది కొద్దిగా కష్టమే. ఇప్పుడు 9 ఉందనుకోండి, కొన్ని బోర్డులు ఇచ్చారు అక్కడ 9 అనే దాని మీద, అక్కడ ఎంత ఇచ్చారు అనేది మనం పిక్ చేసుకుంటూనే ఉంటుంది. 15 - 6 అది తొందరగా ఎలగదు మనకి. 15 - 6 ఇస్తే 9 వస్తుంది, అది తొందరగా ఎలగదు, ఆ బోర్డు పట్టుకోలేం. బట్ చాలాసేపు అక్కడక్కడ తిరిగారు ఇద్దరు కూడా, ఇమాన్యుయల్ అండ్ పవన్ కూడా. బట్ దొరికింది, ఇమాన్యుయల్కి తీసుకుని వచ్చాడు. సో వాట్ ఎవర్ ఇలాంటివి కొన్ని కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం బోర్డ్స్లో. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్కి వచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే భరణి, తనూజ, డీమోన్ ఆడారు. ఇక డీమోన్ వర్స్ట్ గేమ్ అని నేను ఎందుకు చెప్తానంటే, సో వాట్ ఎవర్ ఫిజికల్ చేసింది టాస్క్ని డీమోనే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫిజికల్ ఆడద్దంటున్నారు, అందుకని నేను ఆడలేకపోయాను. ఫిజికల్ ఆడే గెలవాల్సిన పనే లేదు. అక్కడ ఫ్లవర్స్ని దాచుకోవచ్చు, లోపల దాచుకోవచ్చు, అన్నీ కలెక్ట్ చేసి ఎంత ఎక్కువ కలెక్ట్ చేసుకుని ఒకేసారి అక్కడ పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కదా. అక్కడ భరణి తనుజ తీలా, రైట్, తనుజ భరణి తీదు, అది తెలుసు అక్కడ. అందుకనే రీతు అబ్జెక్ట్ చేస్తుంది. సో రీతు ఏం చెప్పింది, ముందు పూలు పెట్టేసుకో, పూలు కాపాడేసుకో, పూలు పెట్టేసుకోపో అంటుంది. నువ్వు వచ్చి ఆడు అంది. అందుకనే అంటే ఇక్కడ బంచ్ కలెక్ట్ చేయడంలో మనోడు మిస్ అయ్యాడు. వాట్ ఎవర్ లాస్ట్లో తనూజది కన్సిడర్ చేయకుండా ఉంటాడేమో కళ్యాణ్ అని నేను అనుకున్నా. ఎందుకంటే బజర్ మోగిన తర్వాత ఇట్లా పెట్టేసి అలాగే పట్టుకుని ఉంది, వదిలేయాలి అని డీమోన్ అన్నాడు. బట్ కళ్యాణ్ మాత్రం సంచాలకుగా వదిలేయాలని అయితే ఎక్కడ చెప్పలే, కాపాడుకోవాలి, లాస్ట్ వరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకునే పద్ధతిలో కాస్త మడ్లోకి నొక్కింది, అది వేరే విషయం. నేను నొక్కలేదు అంది. వాట్ ఎవర్ నొక్కలేదు కానీ మొత్తానికి అయితే ఎక్కువ 2-3 ఫ్లేవర్స్ ఎక్కువే ఉన్నాయి, 5 ఫ్లేవర్స్ గెలిచింది తనూజ. నెక్స్ట్ సుమన్తో టాస్క్ అనేది ఆడారు. ఆ సుమన్తో టాస్క్లో ఎవరు గెలిచారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలోనే ఉంటుంది, అందరూ కూడా చూడండి. అయితే ఇక్కడ
సంజన పంతం నీదా నాదా అనే గేమ్లో మధ్యలో ఇమ్మాన్యుయల్తో ఛాలెంజ్లో చాలా బాగా ఆడింది. తర్వాత ఏడ్చింది, ఎమోషనల్ అయింది, అది వేరే విషయం. కానీ బ్రహ్మాండమైన గేమ్ ఆడింది సంజన కూడా. రోప్ వదిలేసింది అనవసరంగా, అది రీతు కళ్ళల్లోనే పడ్డది. సో డిస్క్వాలిఫై అనేది అయిపోయింది. సో వాట్ ఎవర్ ఏదైతే జరిగిందో సంజనాకి మంచిగా జరిగింది. ఎందుకంటే రేస్ నుంచి తప్పుకోవడం వల్ల సో మీకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకు ఎలా పెరుగుతుంది? ఫినాలే టికెట్ కొడితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఈ లొల్లి? ఓటింగ్, పబ్లిక్ ఓటింగ్ అవసరం అంటే పబ్లిక్ ఓటింగే కావాలి. పబ్లిక్ ఓటింగే టాప్ 5లో మన పొజిషన్ని డిసైడ్ చేస్తుంది, విన్నర్ వరకు తీసుకెళ్తుంది. అది చెప్పలేం కూడా, లాస్ట్ మినిట్లో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. అది చాలాసార్లు చెప్పాను మీకు నేను. తర్వాత ఇంకా డిమాండ్ పవన్ అయితే మడ్పిట్ గేమ్లో కొంచెం ఫిజికల్గానే ఆడాడు. ఆ తర్వాత రీతుతో కూర్చుని ఏదో ఇదే ఆడాడు. కానీ ఇక్కడ పవన్ ఒక డైలాగ్ అన్నాడు ఏంటంటే రీతుతో కూర్చుని, విన్నర్ లాస్ అనేది డజంట్ మ్యాటర్, అసలు కాదు, ఎలా ఆడామనేది ముఖ్యం అంటే ఇలాంటి సొల్లు చెప్పగానే రీతు పక్క నుంచి ఒక వార్నింగ్ అనేది ఇచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఆడారా లేదా అనేది పాయింట్. సో వాష్రూమ్లో వాళ్ళిద్దరు కూడా అనుకున్నారు. తనుజ అయితే ఒక మాట అనేసింది, సో మనల్ని ఇద్దరిని ఇప్పుడు కలిసి ఆడామనే వాళ్ళు అనుకుంటారంటే ఎక్కడ ఆడాము, నాది నేను ఆడాను, నా ఫ్లవర్స్ నేను ఆడాను, నీ ఫ్లవర్స్ నీ బంచ్ నువ్వు ఆడుకున్నావు, ఫస్ట్ ఫిజికల్ అయింది పవన్ డిమోనే అని చాలా క్లియర్గా చెప్పాడు. అది మాత్రం నాకు ఎందుకో కరెక్టే అని అనిపించింది. సో మరి మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.